అవని చక్రధర్ మాటల ద్వారా తన కన్న తల్లి మీనాక్షి అని గుండె పగిలే నిజాలను తెలుసుకున్న పల్లవి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? పల్లవి తన కన్న తల్లి మీనాక్షి నిజం తెలుసుకోబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక చక్రధర్ అయితే రాజేశ్వరి దగ్గరికి వెళ్తాడు. ఎందుకొచ్చావు అని అడుగుతూ ఉంటుంది రాజేశ్వరి. అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఎందుకు భరత్కి నువ్వు జనరల్ మేనేజరు ఉద్యోగం ఇచ్చావు? అంటే భరత్ని మీనాక్షికి దూరం చేయాలని చూస్తున్నావా అని అడుగుతూ ఉంటే, నా కన్న కొడుకుని నా వైపుకి తిప్పుకోవాలని చూస్తున్నాను అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. నువ్వు తప్పు చేస్తున్నావు రాజేశ్వరి. చిన్నప్పటి నుంచి తనే తల్లై పెంచింది మీనాక్షి. ఇప్పుడు నువ్వు నా కొడుకంటూ స్వార్థంగా ఆలోచించి వాళ్ళిద్దరినీ దూరం చేయకు. ఎందుకంటే భరత్ అంటే మీనాక్షికి ప్రాణం. ఇప్పటి వరకు నేను తనని ఎంతో బాధ పెట్టాను. ఇప్పుడే తను కొంచెం సంతోషంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ తన కొడుకుని దూరం చేసి నువ్వు మళ్ళీ తనని బాధ పెట్టొద్దు అని అంటూ ఉంటాడు. అంటే నా కొడుకుని దూరం చేసుకొని నేను బాధపడొచ్చా? భరత్ నా కొడుకని తెలిసిన తర్వాత కూడా వాడిని దూరంగా పెట్టి నేను ఇక్కడ వాడి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండనా? అంతేలే, నేను బాధపడితే మీకెందుకు? మీ పెద్దగా భార్య మాత్రం సంతోషంగా ఉండాలి. పెద్ద భార్య మీద ప్రేమ పొంగుకుంటూ వచ్చేస్తుంది కదా అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. చూడు రాజేశ్వరి, నీ మనసులో ఒక అనుమానాన్ని అయితే నువ్వు పెంచుకున్నావు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, నువ్వు భరత్ని మాత్రం నీ వైపుకి తిప్పుకోలేవు. మీనాక్షిని పెంచిన ప్రేమ తన గుండెల్లో పెట్టుకొని భరత్ని పెంచుకుంది అని అంటూ ఉంటాడు చక్రధర్. అయితే నా కొడుకుని నా వైపుకి ఎలా తిప్పుకోవాలో నాకు బాగా తెలుసు అని రాజేశ్వరి అయితే చెప్తుంది. దాంతో ఇక చక్రధర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంతలో ఇంకా పల్లవికి తన ఫ్రెండ్ అయితే ఫోన్ చేస్తుంది. ఏంటే పల్లవి, కొత్తగా మీ ఆఫీసులో భరత్ అనే అతను జనరల్ మేనేజర్గా పోస్ట్ అయ్యాడంట కదా. అతన్ని మీ అమ్మ నా కన్న కొడుకు లాంటి వాడు అంటూ పాత జనరల్ మేనేజర్ని చంప పగలగొట్టి మరీ బయటికి గంటేసిందంట. ఈ విషయాలేమీ నీకు తెలీదా? అందులో అదే మీ ఆఫీస్లో మా అక్క వాళ్ళ హస్బెండ్ కూడా పనిచేస్తున్నారు కదా, ఆయన ద్వారా తెలిసింది నాకు అని అంటూ ఉంటుంది పల్లవి ఫ్రెండ్. అయితే ఆ విషయం తెలుసుకుని పల్లవి షాక్ అయిపోతూ ఈ విషయం నాకు తెలీదే అని అంటూ ఉంటే, నీకు తెలియకుండా మీ అమ్మ భరత్ అనే అతన్ని జనరల్ మేనేజర్గా చేసి నా కొడుకని చెప్పుకుంటుందా అని అంటూ ఉంటే, నిజంగా తెలీదు అని అంటూ ఉంటుంది పల్లవి. అయితే అసలు భరత్ని అవనిని చూస్తే కోపంతో రగిలిపోయే మమ్మీ ఈ రోజేంటి భరత్ని ఆఫీస్కి జనరల్ మేనేజర్ని చేసిందా? అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని అనుకుంటూ ఇక డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్తుంది పల్లవి. అయితే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా అక్కడే ఉన్న మేనేజర్ అయితే అంటూ ఉంటాడు, మేడం ఇంకా సీఈఓ మేడం రాలేదు అని అంటూ ఉంటే, ఇక్కడ జనరల్ మేనేజర్గా కొత్తగా జాయిన్ అయ్యాడంట కదా, ఎక్కడ తను అని అడుగుతూ ఉంటే, లోపల ఉన్నారు మేడం అని అనగానే నేను అతనితో మాట్లాడాలని చెప్పి పల్లవి అంటుంది. లేదు మేడం, మేడం పర్మిషన్ లేకుండా బయట వాళ్ళు ఎవరూ కూడా సార్ని కలవడానికి వీల్లేదు. సార్ ఆయన ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు అని సారు పర్మిషన్ కూడా తీసుకోవాలి అని అంటూ ఉంటే, ఏంటి చెప్తున్నావు? నేను ఈ కంపెనీ సీఈఓ కూతుర్ని, తెలుసు కదా నీకు అని అంటూ ఉంటే, లేదు మేడం, ఈ కంపెనీ సీఈఓనే అంటే రాజేశ్వరి మేడమే. సార్కి ఏం కావాలన్నా నన్నే చూసుకోమన్నారు. సార్ కోసం ఎవరైనా వస్తే తనకి ఫోన్ చేయమని, తన అనుమతి లేకుండా ఎవరిని లోపలికి పంపించొద్దని కూడా చెప్పారు. చివరికి మీరైనా సరే నేను అలాగే చేస్తాను మేడం. ఇంతలో మేడం వస్తారు కదా, మీరు మేడంతో మాట్లాడుకోండి అని అంటూ ఉంటే, అంటే నాకన్నా వాడే ఎక్కువైపోయాడా ఇక్కడ అని అంటూ ఉంటుంది పల్లవి. అదేంటి మేడం మీకు తెలీదా? ఆయన మీ అమ్మగారికి కొడుకు లాంటి వాడంట కదా అని అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తారు. అది విని ఇక పల్లవి అయితే కోపంతో రగిలిపోతూ ఇక రాజేశ్వరి తను గదిలోకి వెళ్తుంది, రూమ్లోకి. అక్కడికి వెళ్ళి సీఈఓ సీట్లో కూర్చుంటుంది. అప్పుడు ఇక రాజేశ్వరి అయితే వస్తుంది. రాజేశ్వరి వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా మేనేజర్ అయితే చెప్తూ ఉంటాడు, పల్లవి మేడం వచ్చింది కానీ లోపలికి వెళ్తానని చాలా గొడవ చేశారు. నేను మాత్రం లోపలికి పంపించలేదు మేడం, మీ క్యాబిన్కి వెళ్ళి కూర్చున్నారు. ఇక అక్కడి నుంచి పంపించకూడదని నేను ఇంకా ఏం మాట్లాడలేదు అని మేనేజర్ అయితే అంటూ ఉంటాడు. సరే నేను చూసుకుంటానులే, నేను మాట్లాడతాను అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. తర్వాత ఇక రాజేశ్వరి అయితే తన క్యాబిన్లోకి వెళ్ళేసరికి
సీఈఓ సీట్లో కూర్చొని ఉంటుంది పల్లవి. ఏంటి నా సీట్లో కూర్చున్నావు, లే పైకి అని అంటూ ఉంటుంది. రాజేశ్వరి అయితే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి. ఏంటి మమ్మీ, ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు? అదేంటి నీ సీట్ ఏంటి, నా సీట్ ఏంటి? నేను నీ కన్న కూతుర్ని, నీ సీట్లో కూర్చుంటే ఏమైంది? ఇది నాదే కదా అని అంటూ ఉంటే ఎవరి సీటు ఎవరికి దక్కుతుందో ఏం చెప్తాం పల్లవి. అయినా ఇప్పుడు నాదే కదా, నాకు సంబంధించిన వస్తువు మరొకరు లాక్కుంటే నాకు ఇష్టం ఉండదు, నీకు తెలుసు కదా, అక్కడ కూర్చో నువ్వు అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. నేను కూర్చొని నీతో కులాసా కబుర్లు ఆడడానికి రాలేదు మమ్మీ. అసలు ఆ భరత్ని జనరల్ మేనేజర్ని ఎందుకు చేసావు నువ్వు? వాడిని వెంటనే బయటికి గెంటేసాయి అని అంటూ ఉంటే ఎందుకు గెంటాలి, ఏం చేశాడని గెంటాలి? తను చేసిన తప్పేంటో చెప్పు, బయటికి గెంటేస్తాను అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. అయితే అదేంటి మమ్మీ అలా మాట్లాడుతున్నావు? తను చేసిన తప్పేంటో నీకు తెలీదా? ఆ మీనాక్షి కొడుకు వాడు అని అనగానే మీనాక్షి కొడుకైతే అది వ్యక్తిగత విషయాలు, ఇది కంపెనీ విషయాలు. వ్యక్తిగత విషయాలు, కంపెనీ విషయాలు ఈ రెండు కూడా సమానంగా నేను చూడలేను. అతనికి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది, టాలెంట్ పర్సన్, అందుకే ఆ జాబ్ ఇచ్చాను అని అంటూ ఉంటే మమ్మీ నాకు ఇష్టం లేదని చెప్తుంటే నీకు వినిపించదా? తీసి పడేమన్నాను కదా అని అంటూ గట్టిగా మాట్లాడుతుంది. అసలు నా అనుమతి లేకుండా ఎందుకు నా క్యాబిన్లోకి వచ్చావు? వెళ్ళి నీ ఇంట్లో సంగతులు చూసుకో, అక్కడ నీకున్న విలువ అవి పెంచుకో, తర్వాత వచ్చి నా మీద అరుద్దు కానీ నాకు చాలా పనుంది, నువ్వు వెళ్ళొచ్చిక అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. ఏంటి మమ్మీ అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే మరి ఎలా మాట్లాడాలి? నువ్వేమన్నా కరెక్ట్గా మాట్లాడుతున్నావా? నువ్వు కూడా ఇలాగే కదా మాట్లాడుతుంది, నీ సమాధానాన్ని బట్టి నా సమాధానం కూడా ఉంటుంది అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. అప్పుడు ఇక పల్లవి రాజేశ్వరిని చూసి ఇక షాక్ అయిపోతూ ఇక ఏమి మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మమ్మీ ఏంటి అలా ప్రవర్తిస్తుంది, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతుంది, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ భరత్ని పొగుడుతూ నన్నెందుకు దూరం పెడుతుంది అని అనుకుంటూ ఉండగా ఇంతలో ఇక తను రోడ్డు మీద వస్తూ ఉంటే ఒక పక్కన చక్రధర్ అవని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని ఇక కారు ఆపి వాళ్ళ మాటల్ని చాటుగా వింటూ ఉంటుంది. పల్లవి అయితే నాకేంటో భయంగా ఉందమ్మా, నేను అప్పటికి రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి భరత్ని నువ్వు మీనాక్షికి దూరం చెయ్యాలనుకుంటున్నావా అని అడిగాను. నా కొడుకుని నాకు దగ్గర చేసుకుంటున్నాను అని చెప్పింది. నువ్వు మీనాక్షి కూతురు పల్లవి అని, అలాగే భరత్తో రాజేశ్వరి కొడుకు అని చెప్పి చాలా పెద్ద తప్పు చేసావమ్మా అని అంటూ ఉంటాడు. ఇక అవనినైతే చక్రధర్ ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది. పల్లవి అయితే నేను మీనాక్షి కూతుర్నా, ఆ భరత్ మమ్మీ కన్న కొడుక, ఏంటిదంతా అని ఆలోచిస్తూ ఉంటుంది. పల్లవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక మరేం చేయమంటారు నాన్న, మీరేమో వదిలేసి వెళ్ళిపోయారని పిన్ని చనిపోవాలనుకుంది, కానీ నువ్వు చనిపోవాలనుకుంటున్నావు, కానీ ఆ రోజు భరత్కి ఆరోగ్య సమస్య ఉందని, అప్పుడు ఇక పల్లవి కూడా పుట్టిందని, ఇద్దరు ఒకే రోజు పుట్టారు. అప్పుడు నీకు పుట్టిన భరత్ని తీసుకువెళ్ళి అమ్మకు ఒడిలో పడుకోబెట్టి, అలాగే అమ్మకు పుట్టిన పల్లవిని తీసుకొచ్చి నీ ఒడిలో పడుకోబెట్టారు నాన్న అని నిజాన్ని చెప్పక తప్పలేదు అని అంటూ ఇక నిజాన్ని బయట పెట్టేస్తుంది అవని. ఇక నిజం తెలుసుకొని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి. అయితే ఇక షాక్ అయిపోతూ నేను ఆ మీనాక్షి కూతుర్నా, భరత్ మమ్మీ కొడుక, లేదు ఇలా జరగడానికి వీల్లేదు అని షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి. అయితే నేను మీనాక్షి కూతుర్ని కాకూడదు, అవని నాకు తోడు పుట్టిందా, లేదు ఇలా జరగడానికి వీల్లేదు, నేను మమ్మీ కూతురుగానే ఉండాలి, ఆ భరత్ మాత్రం మమ్మీ కొడుకుగా ఉండకూడదు అని అనుకుంటూ ఆలోచిస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది పల్లవి. అయితే చూసారుగా ఫ్రెండ్స్, మరి తను మీనాక్షి కూతురని తెలుసుకొని ఇప్పుడు పల్లవి ఏం చేయబోతుంది, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది.